Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. Sir, in this video, what we are going to discuss about, sir? We are going to discuss about obviously mains question answer series. Sir, when you are preparing for the junior civil judge, mains question answers, one of the biggest headache we do have, sir. So we are starting with civil procedure code today, right, sir? So obviously time waste time, sir. Let's go to the topic first, right, sir? So మనకి అందరికీ తెలుసు సార్ ప్రిలిమినరీ ప్లస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ 11 పార్ట్స్ ఉన్నాయి మనకి రైట్ సార్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రిలిమినరీ. ఇది దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ ప్రిలిమినరీలో. దానిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్, డిఫైన్ డిక్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సార్, ఇది ఎప్పుడు అడిగారు, ఎక్కడెక్కడ అడిగారు, రైట్ సార్. సో ఆబ్వియస్లీ జేసీజే పేపర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 18th March 2023లో అడిగారు, 2019లో అడిగారు, 1997లో కూడా అడిగారంట, రైట్ సార్. సో డిక్రీ ఏం చెప్తుంది సార్, అండ్ డిగ్రీ ఒక లీగల్ డెఫినేషన్ ఏంది, మనం ఎగ్జామ్లో రాయాలి, రైట్ సార్. సో దాని గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. సో డిగ్రీ అంటే ఏంటి సార్, డిగ్రీ అంటే ఒక న్యాయ నిర్ణయం. సో ఆబ్వియస్లీ న్యాయ నిర్ణయం ఓకే, లీగల్ డెఫినేషన్ కూడా రాయాలి కదా, ఎలా రాయాలి. సో దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్, ప్రతి పాయింట్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఆబ్వియస్లీ మీకు కొంచెం గుర్తుంటే క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము మనం. డిగ్రీ అంటే ఒక న్యాయ నిర్ణయం, కోర్టు ఎలా ఇస్తుంది సార్, ఫార్మల్గా ఇస్తుంది. దీనిలో ఏముంటుంది సార్, సో ఆబ్వియస్లీ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటేనే కదా సార్ కోర్టుకి వెళ్ళేది. సో కాంట్రవర్సీ ఇన్ సూట్ ఉందా, ఆ కాంట్రవర్సీ మీద ఆబ్వియస్లీ కోర్టు ఒక రైట్ ఇస్తుందా ఏదో ఒక పార్టీకి, అరే బాబు ఈ ప్రాపర్టీ నీకు చెందింది, కరెక్ట్. సో ఏదైనా కాంట్రవర్సీ ఇన్ సూట్లో ఉంటే దాని మీద రైట్ ప్రొవైడ్ చేస్తుంది కోర్టు. మరి దీనిలో ఏమేమి ఇంక్లూడ్ ఉంటుంది, ఏమేమి ఇంక్లూడ్ అవ్వదు. సో రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ ఇంక్లూడ్ ఉంటుంది, అలానే రెస్టిట్యూషన్ అండర్ సెక్షన్ 144 కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. అలానే ఏం ఇంక్లూడ్ కాదు, అడ్జుడికేషన్ ఆన్ విచ్ అపీల్ లైస్ యాజ్ అన్ అపీల్ ఫ్రమ్ అన్ ఆర్డర్. అంటే ఏదన్నా న్యాయ నిర్ణయం మీద అపీల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారంటే ఎలాగైతే ఆర్డర్ మీద అపీల్కి వెళ్తున్నారో అది ఇంక్లూడ్ కాదు. డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ కూడా ఇంక్లూడ్ కాదు, రైట్ సార్. సో మిగతా ఆబ్వియస్లీ మనం క్లాస్లో కవర్ చేసాం సార్. దీస్ ఆర్ షార్ట్ సిరీస్ నో, మనం లాంగ్వేజ్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ గో టు ద లాంగ్వేజ్ ఫస్ట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ చూడండి సార్, ఈ బాక్స్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ విల్ బి గోయింగ్ విత్ ద లాంగ్వేజ్, రైట్ సార్. సో ఈ బాక్స్ మీరు చూస్తే డిక్రీ మీన్స్, డిక్రీ అంటే ఏంటి సార్, ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడ్జుడికేషన్. అంటే ప్రాపర్గా ఫార్మల్గా ఇస్తుంది, ఎవరు ఇస్తారు సార్, కోర్ట్ ఇస్తుంది. సో ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడ్జుడికేషన్ బై ద కోర్ట్ అని చెప్పుకోవచ్చా మనం. ఓ ఎస్ డన్ సార్. ఏం చేస్తారు సార్, రైట్స్ ఆఫ్ పార్టీస్ డిటర్మైన్ చేస్తారు. దేని మీద రైట్ సార్, ఆన్ ద మ్యాటర్స్ విచ్ ఈజ్ ఇన్ కాంట్రవర్సీ, రైట్ సార్. సో ఆబ్వియస్లీ సూట్లో ఏదోటి కాంట్రవర్సీ ఉంటేనే దాని మీద కోర్టు రైట్స్ ప్రొవైడ్ చేస్తుందా, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, రైట్ సార్. డిగ్రీ ప్రిలిమినరీ డిగ్రీ ఉండొచ్చు, ఫైనల్ డిగ్రీ ఉండొచ్చు. నేను క్లాస్లో కూడా చెప్పాను సార్, ఒక సూట్లో 5 సమస్యలు ఉండొచ్చు సార్, రైట్ సార్. ఒకటో రెండో సమస్యలు కానీ మీద కానీ తీర్పిచ్చేస్తే దట్ ఈస్ ప్రిలిమినరీ, అంటే మిగతావన్నీ సాల్వ్ అవ్వలేదు అని అర్థం. అన్నిటికీ కల్పించారంటే అది ఫైనల్. సో డిగ్రీ ప్రిలిమినరీ ఉండొచ్చు, ఫైనల్ ఉండొచ్చు. డిగ్రీ పార్ట్ ప్రిలిమినరీ ఉండొచ్చు, పార్ట్ ఫైనల్ కూడా ఉండొచ్చు, రైట్ సార్. ఇంకా దీనిలో ఈ డిగ్రీలో ఏం ఇంక్లూడ్ అవుతుంది, ఏం ఇంక్లూడ్ అవ్వదు. సో ఏం ఇంక్లూడ్ అవుతుంది, ఏం ఇంక్లూడ్ అవ్వదు, రైట్ సార్. రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ ఇంక్లూడ్ అవుతుంది, డిటర్మినేషన్ ఆఫ్ ఎనీ క్వశ్చన్ విత్ ఇన్ సెక్షన్ నెంబర్ 144 కూడా ఇంక్లూడ్ అవుతుంది, రైట్ సార్. ఏం ఇంక్లూడ్ అవ్వదు, డిసిజన్ ఫ్రమ్ అపీల్ లైస్ యాజ్ అన్ అపీల్ ఫ్రమ్ అన్ ఆర్డర్ ఫర్ డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్, ఇవి ఇంక్లూడ్ అవ్వవు, రైట్ సార్. సో ఒక్కసారి మనం లాంగ్వేజ్ చూసుకుందాం సార్. లాంగ్వేజ్లో మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే అక్కడ కవర్ అయిపోతుంది, రైట్ సార్. సో ఒకసారి మీరు చూడాలి, కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి. డిక్రీ మీన్స్ ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ అడ్జుడికేషన్ విచ్ సో ఫార్ యాజ్ రిగార్డ్స్ ద కోర్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ conclusively determines the rights of the parties with regard to all or any of the matters in controversy in the suit and may be either preliminary or final. It shall be deemed to include the rejection of plaint and the determination of any question within section number 144, right sir. But shall not include, so red lo pettukundama, shall not include endukante include kaadu kabatti, any adjudication from which an appeal lies as an appeal from an order ఆర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్, రైట్ సార్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత చూడండి సార్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది కదా. A decree is preliminary when further proceedings have to be taken before the suit can be completely disposed of. నేను ఇందాక మీకు చెప్పాను సార్, సార్ ఏదైనా సూట్లో చాలా మ్యాటర్స్ ఉన్నాయనుకోండి, కొన్ని మ్యాటర్స్ని రిజాల్వ్ చేసేది ప్రిలిమినరీ డిగ్రీ అంటాం. సో మిగతా అన్ని మ్యాటర్స్ ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ కూడా అదే చెప్తున్నా చూడండి, ఆ డిగ్రీ ఇస్ ప్రిలిమినరీ వెన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ బిఫోర్ ద సూట్ క్యాన్ బి కంప్లీట్లీ డిస్పోజ్ ఆఫ్, రైట్ సార్. దాని తర్వాత ఇట్ ఈస్ ఫైనల్ వెన్ సచ్ అడ్జుడికేషన్ కంప్లీట్లీ డిస్పోజ్ ఆఫ్ ది సూట్. ఇందాక చెప్పాను కదా సార్, అన్ని మ్యాటర్స్ రిజాల్వ్ అయిపోతే ఆబ్వియస్లీ కంప్లీట్లీ డిస్పోజ్ ఆఫ్ అయిపోయినట్టు దాన్ని ఫైనల్ డిగ్రీ అంటాం. ఇట్ మే బి పార్ట్లీ ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్. అంటే కొన్నిటి వాటి కోసం ప్రిలిమినరీ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి, సో పార్ట్ ప్రిలిమినరీ అయిపోయిందా, మిగతా వాటికి కూడా అన్నిటి కలిపి కూడా ఒకటి ఇస్తారు కాబట్టి దాన్ని ఫైనల్ డిగ్రీ, రైట్ సార్. సో పార్ట్ ప్రిలిమినరీ ఉండొచ్చు, పార్ట్ ఫైనల్ ఉండొచ్చు, రైట్.